మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కళ్యాణి. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శ్రీ చిట్టిబుట్ల మదనసూదన్ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని ఆరోగ్య చిట్కాలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే గురువు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాండి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటుంటే అందరూ వెయిట్ లాస్ అవ్వాలని, పొట్ట తగ్గాలని చెప్పేసి చాలా రకరకాలుగా అనుకుంటున్నారు. దీనికి మీ నుండి ఒక చిట్కా చెప్తారా గురువు గారు? చాలా ఉన్నాయమ్మా. ఈ మధ్యకాలంలో బర్నింగ్ ప్రాబ్లం కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. సో ఒక కుటుంబంలో ఉదాహరణకి ఒక 5 మంది 6 మంది ఉన్నారంటే ఇంచుమించు 3 లేదా 4 కూడా ఉండవలసినటువంటి బరువు కంటే కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇది అన్నిటికీ ఆరంభం, అంటే అనేక రకాలైన వ్యాధులకి ఆరంభ సూచిక అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ వెయిట్లు ఉండడం వల్ల అనేక రకాలైన జబ్బులు వస్తాయమ్మా. సో తల నుంచి కాళ్ళ వరకు అనేక రకాలైన జబ్బులు వస్తాయి తల్లి. సో ఒక బీపీ, షుగరు, అదేవిధంగా కీళ్ళ నొప్పులు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, సంతాన రాహిత్య సమస్యలు, మోషన్ ఫ్రీగా కాకపోవడం, కాన్స్టిపేషన్ సమస్యలు, గుండె జబ్బులు, మెదడుకు సంబంధించిన జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, చర్మ వ్యాధులు, ఒకటేమిటమ్మా అనేక రకాలైన సమస్యలకి ఇది ఆది అయిపోతుంది అనమాట, అంటే ప్రారంభ వేదిక. సో మనము కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అవసరానికి మించినటువంటి, అంటే మన దేహానికి ఎంత బరువు అవసరమో, ఎంతవరకు బరువు ఉండాలో అంతవరకు బరువు ఉండేటువంటి పరిస్థితి పెట్టుకోవాలి తప్ప ఎక్కువ బరువు ఉండడం మంచిది కాదమ్మా. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మరి తెలిసి తెలియక అవగాహన లోపంతో మనకు చేసినటువంటి పొరపాట్ల వల్ల వెయిట్ పెరిగినప్పటికీ ఖచ్చితంగా ఆహార నియంత్రణ, అంటే ఆహారం ద్వారా మార్పు చేసుకోవాలి. అట్లే కొన్ని రకాలైన ఎక్సర్సైజ్ చేయాలి. అదేవిధంగా క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవాలి. సో ఈ యొక్క పద్ధతుల ద్వారా ఖచ్చితంగా వెయిట్ తగ్గించుకోవాలమ్మా. మరి ఈ వెయిట్ పెరిగినటువంటి వాళ్ళు ప్రథమంలో పెద్ద బాధపడరు, కానీ మరి వెయిట్ పెరిగే కొద్దీ, సమస్యలు మొదలయ్యే కొద్దీ అప్పుడు కళ్ళు తెరుస్తారు. సో అప్పటికే జరగాల్సినంత కొంత నష్టం కూడా జరిగి ఉంటుంది. అయినప్పటికీ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటేమా, సో త్రిఫల చూర్ణం అమ్మా. త్రిఫల ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా త్రిఫల చూర్ణము అత్యంత క్రెడెన్షియాలిటీ వచ్చిందమ్మా. సో ఆయుర్వేద వైద్యం అంటేనే త్రిఫల చూర్ణం కేర్ ఆఫ్ అనే అడ్రస్ అనేటువంటి పద్ధతిలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అంటే త్రిఫల చూర్ణానికి అంత గొప్పతనము రోజు రోజుకి రీసెర్చ్ ద్వారా కూడా తెలిసిపోతుంది అనమాట. అనేక రకాలైన ప్లేసెస్లో పరిశోధనలు చేస్తున్నారు. త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రోజు రోజుకు కొత్త వెలుగులోకి వస్తున్నాయమ్మా. ఇందులో భాగంగా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఈ త్రిఫల చూర్ణం చాలా బాగా పనిచేస్తుందని చెప్పేసి పరిశోధనలు కూడా నిరూపితం కావడం జరిగింది. అలాంటి త్రిఫల చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఓన్గైన్ తయారు చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. ఎలా తీసుకోవాలంటారు దాన్ని? లోపలికి చెప్తానమ్మా. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణాన్ని మనం విచారించి తెచ్చుకుంటే సరిపోతుందమ్మా. ఆ ఫార్ములా చెప్తానమ్మా. కేవలం త్రిఫల చూర్ణం కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా ఉపయోగపడుతుంది. కానీ మరింత స్పీడ్గా, మరింత శక్తివంతంగా, మరింత సమర్థనీయంగా మందు పనిచేసేందుకు ఈ త్రిఫల చూర్ణానికి మరిన్ని రెండు ఔషధాలు తోడు చేసేసి వాడుకోవడం వల్ల మరింత స్పీడ్గా పనిచేస్తుందమ్మా. రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో 75 గ్రామ్స్ త్రిఫల చూర్ణం తీసుకోవాలి. రెండవ పదార్థంగా గుడూచి చూర్ణం. దీన్నే తిప్పతీగ చూర్ణం అంటారమ్మా. తెలుగులో తిప్పతీగ, దాన్ని ఆ యొక్క చూర్ణాన్ని తిప్పతీగ చూర్ణం అంటారు. సంస్కృతంలో గుడూచి చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఈ యొక్క గుడూచి చూర్ణం లేదా తిప్పతీగ చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. చివరగా మిరియాలను వేయించేసేసి పొడి చేసేసి 10 గ్రాములు తీసుకోవాలి. ఏమా 75 గ్రాములు త్రిఫల చూర్ణంలో 25 గ్రాములు గుడుచి చూర్ణము, ఒక 10 గ్రాములు మాత్రము మిరియాల చూర్ణం. ఇవన్నీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి ఒక 100 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ కానీ 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని కలిపేసి తీసుకుంటున్నారు. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. ఈ పౌడర్ అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటున్నారు. ఈ విధంగా వాడుకోవడం వల్ల క్రమక్రమంగా దేహంలో, శరీరంలో ఈ యొక్క
ఈ ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతే కొవ్వు కణాలు ఉన్నాయో కొవ్వు కణాల్లో ఎక్కడ ఎక్కువగా సంచితమైనట్టు కొవ్వు ఉన్నప్పటికీ క్రమక్రమంగా క్షేమదాయకంగా కరగడం మొదలైపోతుందమ్మా. సో ఎక్కడైనా సరే మా పొట్ట భాగంలో కానీ ఈ భాగంలో కానీ తర్వాత ఈ నడుము భాగంలో కానీ పిరుదుల భాగంలో కానీ కాళ్ళ భాగంలో కానీ ఎక్కడ కొవ్వు ఎక్కువగా పేరుకున్నప్పటికీ కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఈ 3 పదార్థాలు ఉండడం చేత క్రమక్రమంగా కొవ్వు కరగడం మొదలవుతుంది. క్షేమదాయకంగా కొవ్వు కరిగిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మరి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఏ ఇబ్బంది ఉండదమ్మా. సో ఆధునికంగా కూడా మరి ఈ యొక్క ఔషధాలన్నీ కూడా ఈ యొక్క కొవ్వు కరిగేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పేసి నిరూపితం కూడా కావడం జరిగింది. కాబట్టి మరి క్షేమదాయకంగా ఉన్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని వాడుకుంటూ మరి కామన్ ఇదమ్మా ముఖ్యంగా ఎక్సర్సైజు. సో రన్నింగ్ కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు అమ్మా రోజు కనీసము ఒక 30 గంట సేపు మినిమం వారంలో కనీసం 5 రోజుల పాటు ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఆహారంలో ముఖ్యంగా ఈ యొక్క పిండి పదార్థాలను బాగా తగ్గించేసేసి ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను బాగా తీసుకోవాలి. అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను బాగా తీసుకుంటుండడం వల్ల మరి ఈ కొవ్వు మరింత త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. ఈ చూర్ణాల వల్ల వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. థ్యాంక్ యూ గురుగారు, చక్కటి చిట్కాని అందించారు మాకు. ఓకే, నమస్తే.